ఈరోజు మనం ఇండియన్ ఫ్లాగ్ ఎలా గీయాలో చూద్దాం. ఇండియన్ ఫ్లాగ్ రఫ్ స్కెచ్ పెన్సిల్తో వేసుకుందాం. చూడండి, ఫస్ట్ ఒక లైన్ గీసాను, దాని పక్కన ఇంకో లైన్. ఇది మనకి ఫ్లాగ్ పోల్ అన్నమాట. ఇది రఫ్ స్కెచ్ పోల్ తయారైంది. ఇప్పుడు మనం ఫ్లాగ్ను గీసుకుందాం. ఫ్లాగ్ అంటే క్లాత్, 3 రంగులు, అశోక్ చక్ర. ఆ ఫ్లాగ్ ఎలా గీయాలో చూద్దాం. రఫ్ స్కెచ్ చేసుకున్న తర్వాత దాన్ని ఫినిషింగ్ చేసుకుందాం. చూడండి, ఇవన్నీ ముడతలు అన్నమాట. నెక్స్ట్ కింద బాటమ్ లైన్. ఇప్పుడు ఈ లైన్ని కలపాలి. ఇప్పుడు ఈ ఫ్లాగ్ ఈ పూలకి 3 వేయాలి. 3 వేసినట్టుగా 2 తాళ్ళు. చూడండి, 2 తాళ్ళు. దీంట్లో మనం 3 కలర్స్ ఫిల్ చేయాలి. 3 కలర్స్ కూడా గైడ్ లైన్ గీస్తున్నాను. చూడండి, ఇలా మనం గీసుకోవాలి. తర్వాత ఇక్కడ మిడిల్లో అశోక చక్ర గీసుకోవాలి. అశోక చక్ర గీయాలంటే మనకు రౌండ్ సర్కిల్ కావాలి కదా. రౌండ్ సర్కిల్ మనము ఫ్రీ హ్యాండ్ అని గీసుకోవచ్చు, లేకపోతే రౌండ్ ఒక రిఫరెన్స్ ఏదైనా ఇక్కడ పెట్టుకునైనా మనం గీసుకోవచ్చు. నేను ఫ్రీ హ్యాండ్ గీస్తున్నా. చూడండి, ఈ వీల్లో మొత్తం 24 లైన్స్ ఉంటాయండి. జాగ్రత్త తీసుకో, 24 లైన్స్ ఉంటాయి. ఇప్పుడు దీనికి మనం 3 కలర్స్ అవుట్లైన్ ఫిల్ చేసుకుందాం. వెరీ సింపుల్ డ్రాయింగ్ అండి ఇది. ఇండియన్ ఫ్లాగ్ చాలా ఈజీగా గీసుకోవచ్చు. చూడండి, స్కేల్తో గీసుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఎలా గీసుకోవాలి, స్కేల్తో అయితే ఇంకా బాగా వస్తుంది. జాగ్రత్తగా గీసుకోవాలి, లైన్ వంకర లేకుండా.
నేను రఫ్ స్కెచ్ ఏదైతే వేసానో దాని మీదనే అవుట్లైన్ ఫిల్ చేసుకోవాలి. వేలు చక్రం ఇది జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కలర్స్ వేద్దాము. ఈ టాప్ వచ్చేసి ఆరెంజ్ కలర్ వేసుకోవాలి. ఈ ఆరెంజ్ కలర్కి ఒక మీనింగ్ ఉందండి. మన ఇండియన్ ఫ్లాగ్లో ఉన్న మూడు కలర్స్కి అశోక చక్రానికి, ఆ చక్రానికి ఉన్న కలర్కి మంచి మీనింగ్ ఉందండి. అసలు మన ఇండియన్ ఫ్లాగ్ని సృష్టికర్త ఎవరో తెలుసా మీకు? పింగళి వెంకయ్య గారు అండి. పింగళి వెంకయ్య గారు దీన్ని క్రియేట్ చేశారు. దీని సృష్టికర్త పింగళి వెంకయ్య గారు. ఇలా ఆరెంజ్ కలర్ అంతా ఫిల్ చేసుకోవాలి. అసలు ఈ ఆరెంజ్ కలర్ మీనింగ్ ఏంటంటే ధైర్యానికి, బలానికి సంకేతంగా ఈ ఆరెంజ్ కలరు, సాఫ్రాన్ కలర్ని మన ఇండియన్ ఫ్లాగ్లో టాప్లో పెట్టారండి. ఇలా మనం ఫిల్ చేసుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్ మీనింగ్ ఏంటంటే ధైర్యానికి, బలానికి సింబాలిక్కి ఆరెంజ్ కలర్ వేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ వేద్దాం. కింద బాటమ్ గ్రీన్ కలర్ కూడా మంచి మీనింగ్ ఉందండి. మన దేశం పాడి పంటలకి, పచ్చటి పొలాలకి కొలువై ఉన్నది కాబట్టి గ్రీన్ కలర్కి చక్కటి ప్రాస్పరాలిటీ, మంచి వైబ్రెన్స్, రీప్రొడక్షన్ సింబాలిక్గా గ్రీన్ కలర్ని యూజ్ చేస్తారు. ఓకే, ఇలా మనం గ్రీన్ కలర్ ఫిల్ చేసుకోవాలి. డార్క్ గ్రీన్ యూజ్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ ఇదంతా వైట్ అన్నమాట. ఈ వైట్కి మీనింగ్ ఏంటంటే స్వచ్ఛతకి సింబాలిక్గా వైట్ని స్వచ్ఛత, నిజాయితీ, నీతి నిజాయితీకి స్వచ్ఛత, నిజము, నీతి, ప్రశాంతత, దానికి నిజాయితీ, దానికి సింబాలిక్గా వైట్ కలర్ వేస్తారు. మన ఈ చక్రంలో ఈ లైన్స్ బ్లూ కలర్తో పెడతాం. బ్లూ ఉంటుంది, 24 ఉంటాయండి అవి.
చాలా ఈజీ డ్రాయింగ్, ఎవరైనా ప్రాక్టీస్ చేసి నేర్చుకోవచ్చండి. సింపుల్ డ్రాయింగ్ ఇలా, ఇది డైరెక్ట్ హ్యాండ్తోనే చేయొచ్చు, స్కేల్తోనైనా గీసుకోవచ్చు. స్కేల్తో గీసుకుంటే కరెక్ట్ లైన్స్ వస్తాయి అన్నమాట, ఇంకా టింకర్ లేకుండా వస్తాయి. ఈ అశోక చక్రం ధర్మానికి ప్రతీకగా అశోక చక్రాన్ని మన ఇండియన్ ఫ్లాగ్లో పెట్టారండి. ఇవి మొత్తం ఈ లైన్స్ వచ్చేసి మొత్తం 24 ఉంటాయి కదా, ఈ 24 లైన్స్ వచ్చేసి మన రోజులో 24 అవర్స్ ఉంటాయి కదా, ఆ 24 అవర్స్కి సంకేతంగా 24 లైన్స్ పెట్టారండి. నెక్స్ట్ మనం ఈ పోలికి కూడా ఏదైనా ఒక కలర్ వేసుకుంటే బాగుంటుంది. పోలికి కూడా కలరు చూస్తారు కదా. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్న లైన్స్ ఉన్నాయి కదా, మనం చెరిపేసుకుందాం. నీట్గా డ్రా చేసుకోవాలి. ఓకే, మనం ఇలా ఇండియన్ ఫ్లాగ్ను గీసుకోవచ్చు. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీకు కామెంట్ పెట్టడం, ఈ నా డ్రాయింగ్ వీడియో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. డ్రాయింగ్ నేర్చుకోవటం చాలా ఈజీ అండి, నేర్పుతాను. ఈజీ నేర్చుకోవచ్చు, కాకపోతే ఎలా నేర్చుకోవాలన్నదే ప్రశ్న అండి. స్టెప్ బై స్టెప్ మొత్తం నేర్పిస్తాను. నా వీడియోస్ని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి. ఓకే, థ్యాంక్స్ అండి వాచ్ చేసినందుకు.